వెల్కమ్ టు గోల్డెన్ స్పార్క్ ఛానల్కు. హాయ్ హలో ఫ్రెండ్స్, మన విజయవాడలోని బంగారం ధరలు కొద్దిగా స్మాల్ కరెక్షన్స్ వస్తున్నాయి. అవేంటంటే లాస్ట్ 10 days ట్రెండ్ చూస్తే స్టోరీ కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో ఈ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ ఇస్తాను. బై చేయాలా, వెయిట్ చేయాలా అన్న విషయం ఆలోచిద్దాం. ఫిబ్రవరి 14, 2026 24 క్యారెట్స్ గోల్డ్ 1 గ్రామ్ 15,577 ఉంది, ₹1 తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్ 1 గ్రాము 14,279, ₹1 తగ్గింది. ఈరోజు చాలా చిన్నగా తగ్గింది. లాస్ట్ 10 daysలో 24K ప్రైస్ రేంజ్ 15,371 నుండి 15,960 వరకు వెళ్ళింది. అంటే క్లియర్గా వొలాటిలిటీ ఉంది. వన్ డే ₹80 నుంచి ₹120 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ డే ₹200 నుంచి ₹300 డ్రాప్ అయింది. సో మార్కెట్ న్యూట్రల్ కాదు, ఫ్లక్చుయేటింగ్ జోన్లో ఉంది. ఫిబ్రవరి 11లో ₹15,960 పీక్ టచ్ చేసింది. బట్ ఫిబ్రవరి 13లో సడన్గా ₹262 డ్రాప్ అయ్యింది. ఇది షార్ట్ టర్మ్ కరెక్షన్ సిగ్నల్. మార్కెట్ గురించి చెప్పాలంటే బంగారం ధర దేని మీద డిపెండ్ అవుతుంది? డాలర్ ఇండెక్స్, ఇంటర్నేషనల్ గోల్డ్ రేట్స్, క్రూడ్ ఆయిల్, ఇన్ఫ్లేషన్, యూఎస్ మార్కెట్ మూమెంట్. రీసెంట్గా గ్లోబల్ మార్కెట్లో స్లైట్ ప్రెషర్ ఉంది. అందుకే స్మాల్ కరెక్షన్. తప్పనిసరిగా ఇప్పుడు కొనాలంటే వెడ్డింగ్ పర్పస్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే కరెంట్ లెవెల్స్ బ్యాడ్ కాదు. బట్ ట్రేడర్స్కి ఇంకా కొంచెం డిప్ ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్ చెప్పాలంటే నెక్స్ట్ 3 to 5 daysలో ₹15,400 నుండి ₹15,800 రేంజ్లో మూవ్ అవ్వచ్చు. బిగ్ క్రాష్ సిగ్నల్ లేదు, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. డైలీ గోల్డ్ అప్డేట్స్ కోసం గోల్డెన్ స్పార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిల్వర్ రేట్స్ గురించి చూస్తే ఈరోజు మనం విజయవాడలో ఈ వారం సిల్వర్ రేట్స్ ఎలా మారిందో పూర్తిగా వివరంగా చూడబోతున్నాం. ఫిబ్రవరి 26లో సిల్వర్ మార్కెట్ చాలా ఇంట్రెస్టింగ్గా మూవ్ అవుతుంది. ఈరోజు రేట్ ఈ నెలలో లోయెస్ట్కి వచ్చేసింది. మరి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఈ టేబుల్ చూస్తే ఏం అర్థం అవుతుందంటే ఈ వారం సిల్వర్ రేట్లో కంటిన్యూస్ ఫ్లక్చుయేషన్స్ కనిపించాయి. 3 లక్షల దగ్గర స్ట్రాంగ్గా ఉన్న మార్కెట్ ఇప్పుడు 2,79,900కి పడిపోయింది. సిల్వర్ ప్రైస్ తగ్గడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు. ఫిబ్రవరి 5న 3 లక్షలు 1 kg సిల్వర్ ఉంది. ఫిబ్రవరి 6న 2,80,000, ఫిబ్రవరి 7న 2,85,000, ఫిబ్రవరి 8న 2,85,000, ఫిబ్రవరి 9న 3 లక్షలు ఉంది. ఫిబ్రవరి 10న 10-12 3 లక్షలు ఉంది. ఫిబ్రవరి 13 2,80,000, ఫిబ్రవరి 14 2,79,900 లోయెస్ట్. చూస్తే ఏమర్థమవుతుంది అంటే ఈ వారం సిల్వర్ రేట్లో కంటిన్యూస్ ఫ్లక్చుయేషన్ కనిపించాయి. 3 లక్షల దగ్గర స్ట్రాంగ్గా ఉన్న మార్కెట్ ఇప్పుడు 2,79,900కి పడిపోయింది. ఎందుకు ఇలాగా డ్రాప్ అయింది? సిల్వర్ ప్రైస్ తగ్గడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ మూవ్మెంట్, డాలర్ వాల్యూ చేంజ్, డిమాండ్ అండ్ సప్లై ఇంపాక్ట్, ఇన్వెస్టర్ ప్రాఫిట్ బుకింగ్. ఈ వారం చూస్తే సడన్గా కరెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్లో ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. ఇక మంత్లీ కంపారిజన్ ఏమంటే ఈ ఫిబ్రవరిలో హైయెస్ట్ రేట్ 3,20,000 వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు లోయెస్ట్
2,79,900కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ 40,000 డిఫరెన్స్ విత్ ఇన్ 1 month. ద బయర్స్కి మంచి ఆపర్చునిటీ కావచ్చు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, కొనాలా లేక ఆగాల, వెయిట్ చేయాలా? షార్ట్ టర్మ్ బయర్స్కి ఇప్పటికీ రేట్ నుంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మార్కెట్ ట్రెండ్ కన్ఫర్మ్ అయ్యే వరకు అబ్జర్వ్ చేయడం సేఫ్ ఆప్షన్. సిల్వర్ యూజువల్లీ లాంగ్ టర్మ్లో వాల్యూ పెరుగుతుంది. ఇక ఇదే ఈ వారం విజయవాడ సిల్వర్ మార్కెట్ కంప్లీట్ అనాలిసిస్. డైలీ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.